రెండే ప్యాకెట్లు కట్ చేసిన. మామ ఈ రోజు అయితే మనం పత్తి పెట్టబోతున్నాం. మాకే సైడ్ ఇంత కమ్ముడు వచ్చి మన పత్తి అంతా మునిగి చచ్చిపోయిందని చెప్పిన కదా, ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టినా. అదే ఛానల్లో మనం రెండోసారి అయితే పత్తి పెట్టబోతున్నాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొంచెం గెట్టపంట గడ్డైంది, మందు కొడదామని డబ్బా పట్టినా. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? ఇక కల్టివేటర్ మీద అయితే బస్సు సెట్ చేసినాం. తమ్ముడు అయితే ఒక బకెట్ పట్టిండు, మొత్తం సామాన్లన్నీ పెట్టి రెడీ చేస్తున్నాం. సో ఇక మొత్తానికి అయితే ఇంటికంచి అయితే బయలుదేరినాం, చేనికి అయితే పోతున్నాం. మన ట్రాక్టర్ మీద మన ఫ్యామిలీతో కలిసి చేనికి పోతే ఆ ఫీలింగ్ వేరుంటది మామ, అది నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. ఇక చేను దగ్గరికి అయితే వచ్చినాము. ఫస్ట్ అయితే గెట్టు పొంట మన చేనికాడికి పోవాలి. ఇక సాళ్ళల్లో మందు పోసేందుకు మందు కావాలి కాబట్టి మందు బస్తా మోసుకొని అయితే చేనికాడికి పోతానా. మామ మనం ఈ రోజు పెట్టబోయే పత్తి ప్యాకెట్లు అయితే ఇయే. ఇక మా వాళ్ళు అయితే ఫస్ట్ ఒక 2 ప్యాకెట్లు కట్ చేసి మొత్తం నీళ్ళలో నానబోతాను. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే నీళ్ళలో నాని ఉబ్బి ఇక పెట్టిన తర్వాత తొందరగా మొలుగుతాయి అన్నమాట. ఇది మొత్తం ఒక 2.5 ఎకరాల దాకా ఉంటది. పోయిన సంవత్సరం కూడా ఇట్లనే కమ్ముడచ్చి పోయిన తర్వాత పత్తి పెట్టిన మామ మస్తు కాసింది. సో మొత్తానికి అయితే ఒక 25 క్వింటాల దాకా వెళ్ళింది. అక్కడ కొంచెం గడ్డి అయింది. సో ఫస్ట్ టైం పెట్టినాం కాబట్టి ఈ సంవత్సరం మనం చూసి చాలా మంది పెడుతున్నారు. ఇక మా నాన్న అయితే ఇప్పుడే గీతల మొట్టుకు ఎరకట్ట పెడతాండు ఆల్రెడీ. ఇక మా వాళ్ళు కూడా పద్ధతులు పెట్టేందుకు మొత్తం సిద్ధం చేసుకుంటాను, పేగులు జోళ్ళు కట్టుకుంటాను. సో నేను కూడా కట్టుకుని కొన్ని పోసుకున్న పద్ధతులు. మా నాన్న అయితే బురదల గీతలు రప్ప కొట్టి పడేస్తాడు మొత్తానికి. ఇక మా వాళ్ళు కూడా మెల్లగా పత్తిత్తులు పెట్టుడు స్టార్ట్ చేసిండ్రు. ఒక గట్టి వర్షం కొట్టిన తర్వాతనే పత్తిత్తులు పెడదామనే ప్లానింగ్ ఉంటుంది. అయితే నిన్న నైట్ వర్షం గట్టిగానే కొట్టింది మాకే సైడ్, అందుకే ఈ రోజు పత్తిత్తులు పెడతాం. సో ఈ మొత్తానికి అయితే ఇక గీతలు కొట్టుడు అయితే అయిపోయింది. ఇక చేను మొత్తానికి సాళ్ళల్లో తమ్ముడు ఒకడే మందు పోస్తాడు. సో ఇక మొత్తానికైతే ఈ రోజు పత్తి పెట్టుడు అయితే కంప్లీట్ అయింది మామ. ఇది ఈ రోజు బ్లాగ్. ఈ వీడియోని ఇంతతో ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.